నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సమాజంలో ఒక నిశ్శబ్ద విప్లవం అయితే ప్రారంభమైంది. దేశానికి వెన్నెముకగా భావించే సాంప్రదాయ రాజకీయ సామాజిక రాజ్యాంగ వ్యవస్థల పట్ల నేటి తరం తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతుంది. 1997 నుండి 2012 మధ్య జన్మించిన జనరేషన్ జీ లేదా జెన్జీ సమాజంలోని కీలక వ్యవస్థల విశ్వసనీయతను తెగేసి ప్రశ్నిస్తోంది. రాజకీయ పక్షాలు, ప్రధాన స్రవంతి మీడియా, న్యాయ వ్యవస్థలు, విశ్వవిద్యాలయాలు, చివరకు కార్పొరేట్ రంగాలు కూడా తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయని ఈ యువత స్పష్టం చేస్తుంది. ఈ పరిస్థితి ప్రజాస్వామ్య మూలాలకే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలంటే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. రాజకీయ వ్యవస్థల వైఖరిని పరిశీలిస్తే ఓట్ల రాజకీయం తీవ్ర స్థాయికి చేరుకుంది. నాయకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదని, కేవలం అధికారం పొందడమే ధ్యేయంగా రాజకీయం చేస్తున్నారని యువత భావిస్తుంది. ఎన్నికల సమయంలో కనిపించే ఆర్భాటం గెలిచిన తర్వాత ప్రజా సమస్యల పట్ల కనిపించకపోవడం సర్వసాధారణమైపోయింది. యువతకు కావాల్సిన నాణ్యమైన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పారదర్శకమైన పాలన అందించడంలో రాజకీయ రంగాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా ఓటింగ్ ప్రక్రియ పట్లనే యువతలో తీవ్ర వైరాగ్యం ఆవహించింది. తమ ఓటు నాయకుల భవిష్యత్తును మారుస్తోంది తప్ప తమ జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పు తీసుకురావడం లేదనే భావన యువతలో బలంగా నాటుకుపోయింది. ఇక మీడియా రంగాన్ని పరిశీలిస్తే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా నిలవాల్సిన సమాచార వ్యవస్థలు తమ లక్ష్యాన్ని కోల్పోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే జెన్జీ డిజిటల్ మాధ్యమాలు, స్వతంత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. న్యాయ వ్యవస్థలు, విద్యా సంస్థల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు అత్యంత పారదర్శకంగా, గౌరవప్రదంగా భావించిన విద్యా సంస్థలు ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. డిగ్రీలు వస్తున్నప్పటికీ మార్కెట్ అవసరాలకు తగ్గ నైపుణ్యాలు లభించడం లేదు. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన చదువుకు ప్రతిఫలం దక్కకపోయేసరికి విద్యా వ్యవస్థలపై నమ్మకం సడలిపోతుంది. మరోవైపు న్యాయస్థానాల్లో వేగవంతమైన తీర్పులు లభించకపోవడం, సామాన్యుడికి న్యాయం అందడం లేదనే భావన బలపడడం కూడా యువతలో అభద్రతా భావాన్ని పెంచుతోంది. ఉద్యోగ వాతావరణంలో కార్పొరేట్ సంస్కృతి కూడా యువత ఆలోచన ధోరణిని దారుణంగా దెబ్బతీసింది. సుదీర్ఘ పనివేళలు, తక్కువ వేతనాలు, మానసిక ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల కంపెనీల పట్ల విధేయత చూపే రోజులు పోయాయని జెన్జీ చాటి చెబుతోంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వని ఏ వ్యవస్థనైనా తిరస్కరించేందుకు యువత ఏమాత్రం వెనుకాడడం లేదు. పాత తరం వ్యక్తుల్లాగా సహించి పనిచేయడం కాకుండా హక్కుల కోసం ప్రశ్నించడం లేదా లొంగిపోకుండా బయటకు రావడం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సమాజంలో ఉన్న ప్రధాన వ్యవస్థలన్నీ తమ బాధ్యతను మరిచి వ్యాపారీకరణ, రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుండడంతో జెన్జీ సరికొత్త తిరుగుబాటు బాటపట్టింది. ఈ ధోరణి కేవలం ఒక తరం ఆలోచన మాత్రమే కాదు, వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపే ఒక హెచ్చరిక. నాయకులు, సంస్థల అధిపతులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పారదర్శకతను పెంచి యువతలో కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోయే ప్రమాదం ఉంది. సమూల మార్పులు చేపట్టి యువత ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థను తీర్చిదిద్దడం తక్షణ అవసరం. ఇది నేటి యువత మనోభావన.